Hello viewers, Namaste. Nenu Dr. Maitreyi, fertility expert, founder and clinical head of Maitrishri Fertility Center, Kukatpalli, Hyderabad. Ee roju manamu urine pregnancy test gurinchi telusukundamu. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇది జనరల్గా ఎప్పుడు చేయించుకోవాలి? జనరల్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు మీ డేట్ అనేది దాటింది అంటే మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ డే అయినా కానీ ఎక్స్టెండ్ అయినప్పటికి కూడా మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. చాలామంది అనేది ఎలా అడుగుతున్నారంటే ఇప్పుడు మావి రెగ్యులర్ సైకిల్సే, ఎవ్రీ 5th మాకు డేట్ అనేది వచ్చేస్తుంది. 5th అన్నా ఆర్ 3rd to 5th మధ్యలోనన్నా కానీ వస్తుంది. ఈ మంత్ 6th అయ్యింది, 7th అయ్యింది, కానీ ఇంకా డేట్ అనేది రాలేదు. సో 1 day ఎక్స్టెండ్ అయితేనే అసలు టెస్ట్ చేసుకోవచ్చా అనేది చాలామంది క్వశ్చన్ అనేది రైజ్ చేశారండి. ఈవెన్ సింగిల్ డే అనేది ఎక్స్టెండ్ అయినప్పటికి కూడా మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ మీకు 3rd to 4th వీక్ మధ్యలో వస్తుంటేనే ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అంటే బాడీలో బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి ప్రొడక్షన్ అనేది అవుతుంది. అందుకు ఈవెన్ సింగిల్ డే అనేది స్కిప్ అయినా కానీ టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అనేది, ఇన్ కేస్ మీరు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా లేవు, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? ఇర్రెగ్యులర్గా సైకిల్స్ అనేది ఉన్నప్పుడు, అంటే కొన్నిసార్లు మీకు 1.5 2 months వరకు కూడా రావడం లేదు అంటే అప్పుడు మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఏమన్నా చేయించుకున్నారా? అంటే ఎగ్ డెవలప్మెంట్కి ఏమన్నా మెడిసిన్ వాడుకున్నారా? ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్ వాడి తర్వాత ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెట్టారు అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ టాబ్లెట్స్ అనేవి అయిపోయాక మీరు టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం లేదు అంటే మాత్రము ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పడం అనేది మాత్రం కష్టం అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీకు సైకిల్ 15 daysకే రావచ్చు, కొన్నిసార్లు 2 to 3 months అనేది అవుతుంది. సో ఇక్కడ పర్టిక్యులర్ టైమింగ్ అనేది లేదు. ఇక్కడ ఓన్లీ మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు, మెడికేషన్ వాడుకుంటున్నారు అంటే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ అనేది అయ్యాక టెస్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంకొకటి బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుంది. బీటా హెచ్సిజీ అనే హార్మోన్ అనేది మీ బ్లడ్లో ఎంతవరకు ఉంది అనేది చెక్ చేస్తాం. సో దీంట్లో ఐడియల్ అనేది ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే 100 పైన ఉంది అంటేనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తాం. 25 కన్నా తక్కువ ఉంది అంటే నెగిటివ్ అంటాం. 25 to 100 మధ్యలో ఉంది అంటే మాత్రం అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది లిటిల్ బిట్ డౌట్ఫుల్గా ఉంది. ఇది ఈధర్ పెరిగి పాజిటివ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే తగ్గేసి నెగిటివ్ వరకు అన్నా కానీ వెళ్ళొచ్చు. సో ఈ మధ్యలో ఉన్నదే మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవ్రీ 48 hours మనము బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది రిపీట్ చేయాలి. అది రైజ్ అవుతుంది అంటే దాన్ని బట్టి ఎప్పుడు స్కాన్ చేసుకోవచ్చు అనేది చూడొచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ కేస్ ప్రొసీజర్ అనేది ఏమన్నా అయ్యిందంటే ఒక 2 weeks ఆగిన తర్వాతనే ఈ టెస్ట్ అనేది చేసుకుంటే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.